చాలా కాలం క్రితం విక్రమపురం అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమరాజు పాలించేవాడు. రాజు దర్బార్లో రాఘవయ్య అనే ఒక చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఆయనకు ప్రతి సమస్యకు పరిష్కారం తెలిసేది. రాఘవయ్య మంత్రి చాలా తెలివైనవాడు కాబట్టి రాజు ఏ పెద్ద నిర్ణయమూ ఆయన్నడగకుండా తీసుకోలేదు. ఇది చూసి దర్బారులోని ఇతర మంత్రులు, సభికులు రాఘవయ్యపై చాలా అసూయపడేవారు. వాళ్లు ఆయనకు హాని చెయ్యడానికి మార్గం కోసం ఎదురుచూస్తుండేవారు. ఒక్కరోజు రాజు మంత్రి రాఘవయ్యతో అన్నాడు, "నువ్వు చాలా తెలివైనవాడివి, కాని నీ కొడుకు చాలా తెలివి తక్కువవాడు. అతనికి ఏ జ్ఞానమూ లేదు." ఈ మాటలు విన్న రాఘవయ్యకు చాలా బాధగా అనిపించింది. ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, "మహారాజా, మీరెందుకలా అంటున్నారు? ప్రతిరోజు ఉదయం నేను బయటకు వచ్చినప్పుడు నీ కొడుకు అక్కడ ఉంటాడు. నేను ప్రతిరోజూ అతన్నడుగుతాను, బంగారం విలువైనదా లేదా వెండి విలువైనదా అని. ప్రతిసారీ అతను వెండి అని చెప్తాడు." ఈ మాటలు విన్న సభికులందరూ నవ్వడం మొదలుపెట్టారు. రాఘవయ్య మంత్రి ఏమీ మాట్లాడకుండా నేరుగా ఇంటికి వెళ్లాడు. ఆయన మనసంతా ఆందోళనగా ఉంది. తన కొడుకు నిజంగానే తెలివితక్కువవాడా అనే సందేహం ఆయనను వేధించసాగింది. ఇంటి వాకిలి దాటి లోపలికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన వెంటనే రాఘవయ్య తన కొడుకు రాజును పిలిచి అడిగాడు, "నాయనా, చెప్పు, బంగారం విలువైనదా లేదా వెండి విలువైనదా?" రాజు వెంటనే చిరునవ్వుతో జవాబిచ్చాడు, "నాన్నా, బంగారం విలువైనది." మంత్రి ఆశ్చర్యపోయాడు. రాఘవయ్య మళ్లీ అడిగాడు, "బంగారం విలువైనదని తెలిసినా రాజుకు ప్రతిరోజూ తప్పుడు జవాబు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు వెండి అంటున్నావు?" కొడుకు రాజు తన నవ్వును ఆపుకుంటూ తండ్రిని లోపలికి తీసుకువెళ్లాడు. రాజు తన గదిలోకి తీసుకువెళ్లి ఒక పెట్టెను తెరిచాడు. ఆ పెట్టెనిండా వెండి నాణాలు ఉన్నాయి. అవి మెరుస్తున్న వెండి నాణాలు చూసి రాఘవయ్య నోరు తెరుచుకుపోయింది. "ఇవన్నీ ఏమిటి?" అని అడిగాడు. రాజు వివరించాడు, "నాన్నా, ప్రతిరోజూ ఉదయం రాజు బయటకు వచ్చి నన్ను పిలుస్తారు. నా ముందు 2 నాణాలు పెడతారు. ఒక వెండి నాణం, ఒక బంగారు నాణం. నన్ను ఎక్కువ విలువైన నాణం తీసుకోమంటారు. నేను వెండి నాణం తీసుకుంటాను." రాజు నవ్వుతూ, "ఈ పిల్లవాడికి బుద్ధిలేదు" అంటూ వెళ్ళిపోతాడు. రాజు వెళ్ళిపోతే రాజు చేతిలో వెండి నాణం ఉంటుంది. ప్రతిరోజూ ఇలా జరుగుతుంది. ఒక్కో వెండి నాణం చేరి ఇప్పుడు ఈ పెట్టె నిండిపోయింది. రాజు తండ్రికి చెప్పాడు, "నాన్నా, ఆ రోజు నేను బంగారు నాణం తీసుకుంటే రాజు ఈ ఆట ఆపేస్తాడు. అప్పట్నుండి నాకు వెండి నాణం రాదు. కాని నేను తెలివైనట్లు నటిస్తూ వెండి తీసుకుంటే రోజూ వెండి నాణం వస్తుంది." రాజు మాటలు కొనసాగించాడు. ప్రతిరోజూ రాజు ఆనందంగా నవ్వుతూ వెళ్తాడు. నేను వెండి నాణం తీసుకుంటే అతను సంతోషిస్తాడు. ఒక్క బంగారు నాణం కోసం రోజువారీ వెండి నాణాన్ని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. ఎందుకంటే అనేక వెండి నాణాలు కలిపితే బంగారు నాణం కంటే విలువైనవి. రాజు మాటలు విన్న రాఘవయ్య మంత్రి కొడుకుపై గర్వపడ్డాడు. ప్రజలు తన కొడుకును తెలివి తక్కువవాడు అంటున్నారు. కాని అతని తెలివి అర్థం చేసుకోవడానికి మరో తెలివైనవాడే అవసరమని మంత్రికి అర్థమైంది. ఆయన కొడుకుపై గర్వంగా నవ్వాడు. స్నేహితులారా, మీరు గమనించే ఉంటారు, కొందరు కొంచెం పనిచేసి పెద్ద హంగామా చేస్తారు. కొందరు గొప్ప పని చేసినా చూపించుకోరు. మీరు చేసేది సరైనదని మీకు తెలిస్తే ప్రజలు మిమ్మల్ని తెలివి తక్కువవాళ్లు అన్నా, పిచ్చివాళ్లు అన్నా పర్వాలేదు. ప్రపంచం తరచుగా అర్థం చేసుకోలేని వాళ్లని పిచ్చివాళ్లు అంటుంది. కాబట్టి మీరు సరైన పని చేస్తున్నారని తెలుస్తే ముందుకు సాగండి. ఓర్పుగా ఉండండి, కృతజ్ఞతగా ఉండండి. జీవితంలో ముందుకు నడవండి. ధన్యవాదాలు.